ఇక్కడ కూర్చున్న ఆడపడుచులందరికీ, ఆనందములందరికీ, జన సైనికులందరికీ, సిపిఎం, సిపిఐ, బిఎస్పి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఒక్క మాట, నాకు చాలా నేను చాలా గౌరవించే పెద్దలు భరత్ భూషణ్ గారిని, మన వేమూరు జనసేన అభ్యర్థి గారిని మనస్ఫూర్తిగా 2 మాటలు మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. దీని గురించి మీకు ఎంత తెలుసు, ఈయన సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఎంతోమందికి కులాలకి సంబంధం లేకుండా నిరుపేద విద్యార్థులకి అండగా ఉన్న ఒక బలమైన అమోఘమైన వ్యక్తి ఈయన. నాకు ఇప్పుడు మా పరిచయం ఈ రోజుది కాదు, గత 5 సంవత్సరాల నుంచి జనసేన పెట్టినప్పటి నుంచి కలిసి పనిచేద్దామన్న ఆకాంక్షని వెలబుచ్చిన మహానుభావులు. అలాగే నారాజు గాకురా మా అన్నయ్య అని చెప్పిన మాస్టర్జీ అని చెప్తా ఉంటాను ఈయనే. సో మా సంబంధం ఈ రోజుది కాదు, 15-20 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తున్న విధానం. అందుకని పెద్దల భరత్ భూషణ్ గారిని నేను మాట్లాడబోయే ముందు మీరు కొంచెం మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అందరికీ నమస్కృతులు. వేమూరు కదిలిపోతుంది, జన సైనికులతో వేమూరు కదిలిపోతుంది. మా హృదయం ఉర్రు తొలగుతుంది. మాకు 1918లో ఒక నేత వచ్చాడు, ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నీతికి నిజాయితీకి నిలువుటద్దం మరో పేరు మనందరి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో పాపులర్గా ఉన్న సినిమా యాక్టర్ అయ్యి అదంతా వదిలేసుకొని పేదల గురించి సహాయం పడాలి అనుకొని నిరంతరం కృషి చేస్తున్న మహనీయుడు మా పవన్ కళ్యాణ్ గారు. నేను ఆశయాలు అవన్నీ చెప్పను, వారి మాట వినడానికి మీరు వచ్చారు కాబట్టి వారే మాట్లాడాలి. వారి దగ్గర నుంచే మనం విందాం, వారి నాయకత్వాన్ని బలపరుస్తాం. మన రాజ్యం ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే గర్భదరిద్రాన్ని నిర్మూలిస్తాం. మిత్రపక్షాలైన బిఎస్పి, సిపిఐ, సిపిఎం అందరం కలిసి చేయుతనిద్దాం మన పవన్ కళ్యాణ్ గారికి. నాకు ఎక్కువ టైం నేను తీసుకోకూడదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సార్ మాటలు ఇందాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఒక 2 నిమిషాలు మాస్టర్జీ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. వేమూరు బిడ్డలకందరూ కూడా ఈరోజు మన తెలుగు నాడు యొక్క స్థితిగతులను మార్చడానికి వచ్చినటువంటి మహానుభావుడు మా అయ్యగారు పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, నేను ఒక సామాన్యమైన గాయకుణ్ణి, కానీ నా పాటలను అభిమానించి తన సినిమా ద్వారా నన్ను ఒక సినీ గేయ రచయితగా పరిచయం చేశారు. మీకు తెలుసు, నారాజు గాకురా మా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంటే నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. నిజమైనటువంటి హీరో. నేను సినిమా పరిశ్రమలో మా భూమి రంగుల కళ ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్న నిజమైనటువంటి హీరోగా మానవతా మూర్తిగా చూసినటువంటి వ్యక్తి కేవలం మా పవన్ కళ్యాణ్ అయ్య గారు.
అటువంటి ఆయన నీతికి నిజాయితీకి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు పూర్తిగా మారుతాయని మీకు అందరికీ విన్నవిస్తూ, మరి ఈరోజు నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి రెండు కారణాలు. ఒకటి మా అయ్యగారు పవన్ కళ్యాణ్ అయితే, రెండోరు మా సార్ అప్పికట్ల మరి భరత్ భూషణ్ గారు. ఆయన పెద్ద అధికారిగా ఉంటూనే వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తిని కనుక మీరు మీ యొక్క ఎమ్మెల్యేగా ఎంపిక చేసినట్టయితే మీ వేమూరి యొక్క రూపురేఖలు మారిపోతాయని విన్నవించుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు మా పవన్ కళ్యాణ్ అయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, నాకు ఇష్టమైన ప్రజాకవి మాస్టర్జీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన వేమూరు అభ్యర్థి సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో కీలకమైన పదవుల్ని ముందుకు అది మనకి చేసి ఎంతోమందికి కాదన్న అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన అప్పికట్ల భరత్ భూషణ్ గారికి మనస్ఫూర్తిగా వేమూరు అభ్యర్థిత్వానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వేమూరు ప్రత్యేక సమావేశం, నాకు చాలా ఆత్మీయ సమావేశం. ఇది నాకు ఒక రాజకీయ సమావేశం కాదు, ఒక రాజకీయ సభ కాదు. అధికారం అనేది రాజ్యాంగంలో అందరికీ సమానంగా కల్పించాలి. ఇది ఎన్నో రకాలుగా అధికారం కొంతమందికే ఉండిపోయి మిగతా వారికి ఇబ్బంది కలిగేంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత సున్నితమైన అంశాలు అయిపోయినాయి అంటే, ఒక మాట మాట్లాడితే మీరు మాకు ఎదురొస్తున్నారా, ఒక మాట మాట్లాడితే మనకి లోకువైపోతూ ఉండే పరిస్థితుల్లో, అంటే ఒక వ్యక్తి ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకు ఏదో కష్టాలు పడో ఇబ్బందులు పడో తపన పడ్డాం, కింద పడ్డాం, నేర్చుకున్నాం, పొరపాట్లు చేసి సరిదిద్దుకుంటూ ముందుకు పోతూ ఏదో నటులయ్యాం. మా తండ్రి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసి ఒక చిన్న మాకు ఇచ్చిన, మీరు చూశారు, నేను రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర దాఖలు చేసినప్పుడు వారసత్వ ఆస్తులు ఏం లేవు నాకు. నా తండ్రి ఇచ్చిన వారసత్వ సంపద ధర్మంగా ఉండమని కృషి, కష్టపడు, సోమరిగా ఉండకు, 10 మందికి మంచి చేయి కుదిరితే ఇదే నాకు ఇచ్చిన వారసత్వ సంపద తప్ప నా తండ్రి వేలకు వేల కోట్లు ఇవ్వలేదు, వేలకు వేల ఎకరాలు ఇవ్వలేదు. సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చాం, మీ అందరి అభిమానం చూరగొన్నాం. అలాగే సామాజిక స్పృహ కోసం సినిమా అనేది నా ఉద్దేశంలో కేవలం వినోదమే కాకుండా ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండాలి అని చాలా బలీయంగా కోరుకునేవాడిని. నారాజు గాకురమ్మ అన్నయ్య మన రోజు, నారాజు గాకురమ్మ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. మన రోజు అంటే ఏంటి మాకు తెలియదు. ఆ రోజు రాసినప్పుడు మన రోజు అంటే ఇదే, ఆ రోజు వచ్చింది, అదే చెప్తున్నా. సరదాగా రాసామా పాటలు, ఆలోచించి రాసామా పాటలు. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయం అనేది కేవలం 2 కుటుంబాల మధ్యనే ఉండాలా అంటే, ఈ మధ్యన 2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు సీట్లు చూడండి ఎవరికి ఇచ్చారు. అత్యధికంగా వెనకబడిన బీసీలకు ఇచ్చాం. అంటే మన దగ్గర విపరీతమైన మీడియా శక్తి లేదు, వేల కోట్లు లేవు. మన మధ్య కొత్త తరం రాజకీయం రావాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యక్తులు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పట్లో ఉన్న మన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, 3వ వ్యక్తిని రానివ్వడానికి ఎప్పుడు ఇష్టపడరు.
ఆ 2 కుటుంబాల మధ్యలోనే ఉండాలి, ఇంకెవరి మధ్యలో ఉండకూడదు ఆట. ఇంకెవరు రాకూడదు రాజకీయాల్లోకి. వస్తే వాళ్ళేమో ప్రజారాజ్యం పార్టీకి ఏం చేశారు, మీరు టికెట్లు వేసుకున్నారని చెప్పారు. మీరు చెప్పండి, నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రొఫెసర్ సుధాకర్ గారు, ఆంథ్రోపాలజిస్ట్ మన సుధాకర్ గారు ఉంటారు. మొన్న రిటైర్డ్ అయిపోతే నేను వారి సన్మానానికి కూడా వెళ్ళాను. ఆయన చెప్తారు, అత్యంత వెనుకబడిన జాతులు యానాదుల జాతులు. మనం అలాంటి యానాదుల జాతికి కొవ్వూరు అన్ని పార్టీలు ఎవరిని గుర్తించవు, అలాంటి యానాదుల జాతిని గుండెల్లో పెట్టుకొని ఆ రోజున తుపాకుల మునమ్మ గారికి ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. అంటే అలాంటి ఉన్నతమైన ఆశయాలతోటి ముందుకెళ్తే ఆ రోజు ఆ 2 పార్టీలు వేసిన ముద్ర, మీరు టికెట్లు అమ్మేసుకున్నారు. అరే టికెట్లు అమ్ముకోవడం మాకేం దౌర్భాగ్యం, డబ్బులు సంపాదించలేదా, డబ్బులు చూడలేదా, పేరు చూడలేదా, పేరు సంపాదించలేదా, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని అన్న దౌర్భాగ్యం ఏం చేస్తాం? మన దగ్గర గొంతు లేదు, మన దగ్గర పేపర్లు లేవు, మన దగ్గర టీవీలు లేవు, ఏం చేస్తాం? కానీ నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, కాన్షీరామ్ గారు ఒక్క ఛానల్ లేకుండా, ఒక్క పేపర్ లేకుండా, సైకిల్ దొక్కుతూ, లారీ టైర్లు కోసి చెప్పులు కుట్టించుకుంటూ, నేనేం నమ్ముతానంటే అలాంటి మహానుభావులు దారి ఏర్పరిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ దారి మనం ఎందుకు వేయలేం? ఆయన స్ఫూర్తిని తీసుకొని ఎందుకు ముందుకెళ్ళలేం? చాలా సంవత్సరాలు ఆలోచించాం. నేను కోరుకున్నాను, రాష్ట్ర విభజన జరిగితే అంటే ఈ 2 కుటుంబాలే ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ కుటుంబీకులు, ఇంకోవైపు నారా చంద్రబాబు గారి కుటుంబీకులు. అంటే మీరు తప్ప ఎవరు రాజకీయం చేయకూడదు. ఏదన్నా మంచిగా మాట్లాడితే ఒకసారేమో మన వైసీపీ పక్షం అంటారు, ఇంకోసారి మా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి నమస్కారం పెడితే మనం టీఆర్ఎస్ అమ్ముడిపోయామంటారు. ఇప్పుడు చూడండి, కొత్తగా వైసీపీ నాయకులు మనకంటే టీడీపీ చెప్పి టికెట్లు ఇస్తుందంటారు. అంటే చూడండి, ఆట వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఆట ఉండాలి, చంద్రబాబు గారి దగ్గర మధ్యలో రాజకీయం ఉండాలి. కానీ 3వ కుటుంబాలకు మటుకు ఎవరికి ఆట ఉండదు, రాజకీయం ఆట. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ వేమూరు సభ నుంచి చెప్తున్నాను, ఆ రోజులు మారినాయండి. కొత్త తరం వచ్చింది, కొత్త రాజకీయాలు వచ్చినాయి. మేము సమాజాన్ని కులాల పేరు మీద విచ్ఛిన్నం చేసేవాళ్ళం కాదండి, సమాజాన్ని కలుపుతూ రాజకీయం చేసేవాళ్ళం అండి. మాకు చాలా బాధగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలు నన్ను ఒక్కరిని అంటున్నా, ఒక కొత్త తరాన్ని అంటున్నారు. మేమందరం నవ సమాజ నిర్మాణానికి అహర్నిశలు తపన పడి వచ్చిన వాళ్ళం. మీలాగా 5 మందికి టికెట్లు ఇస్తామని ఆశ చూపి అందరి చేత గొడ్డు చాకిరీ చేయించి ఒక్కడికి టికెట్ ఇచ్చి అలాంటి దౌర్భాగ్య పనులు మేము చేయలేదండి. మేము కష్టమో నష్టమో ఒక మాట చెప్పాం, ఎవరికి టికెట్లు అందరం కలిసి పనిచేద్దాం. ఎవరు ఖర్చు పెట్టారని జనసేనకి ఎవరు ఖర్చు పెట్టారు? కార్యకర్తలు ఖర్చు పెట్టారు. నా కార్యకర్తలు అనే మాట అంటాం కూడా నాకు ఇష్టం లేదు. నా అన్నదమ్ములు ఖర్చు పెట్టారు. నా అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు, మా జన సైనికులు ఎలాంటి వాళ్ళు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు కాదు. చిన్నపాటి సంపాదన చేస్తే, ఉదాహరణకి ఒక చిన్న టిఫిన్ తోపుడు బండి పెట్టుకొని దాని మీద 60,000 వస్తే దాంట్లో 30,000 కష్టపడి జెండాలు కట్టారు నా జన సైనికులు, నా అన్నదమ్ములు. రోజున మీరు చూడండి, ఎవరిచ్చారు సామాన్యులకు టికెట్లు? నాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు, నాకు పోరాటమే తెలుసు. మాస్టర్జీ గారు ఒక పాట రాశారు అన్నవరంలో. తర్వాత అంటే మేము అన్నవరంలో ఒక పాట రాశారు, మాస్టర్జీ చేత రాయించారు. రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం, కత్తికి కండగా నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం.
రాక్షస రాజ్యం అంటే లాలెస్నెస్, ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు, ఏమీ ఉండవు, లా అండ్ ఆర్డర్స్ ఏమి ఉండవు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇంట్లో మనిషి చచ్చిపోతే వేలుముద్రలు తీసేయగలరు, రక్త మరకలు తుడిపేయగలరు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, వేలకు వేల కోట్లు సంపాదించగలరు, వేలకు వేల ఎకరాలు సంపాదించగలరు. అంటే సామాన్యులు ఎవ్వరికీ రాజకీయం అనేది అందుబాటులో ఉండకూడదు. ఇంకా ఎవరికి కూడా రాజకీయం చేయడానికి ఎంతసేపు అయ్యా బాబు అని చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చొని మన చేతులు చాపాలి, చంద్రబాబు గారి ఇంటి ముందు కూర్చొని చేతులు చాపాలి. అరే ఎంతకాలం పల్లకీలు మోస్తాం వాళ్ళిద్దరికి? ఇద్దరు రాజకీయం చేయండి, మధ్యలో ఎవరన్నా వస్తారంటే రానివ్వండి. మేము పాలసీల గురించి మాట్లాడితే మమ్మల్ని మా క్యారెక్టర్ని చెడగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే, మా మీద అభాండాలు వేస్తూ ఉంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఒకటే చెప్తున్నాను వేమూరు సభ నుంచి, ఇది 2009 కాదు 2019, గుర్తుపెట్టుకోండి. మెత్తగా కనిపిస్తామేమో కానీ చాలా గట్టిగా ఉంటాం, మర్చిపోకుండా సంగతి. కూర్చొని ఈ రోజున మాయావతి గారిని, నిజంగా మాయావతి గారిని కలిస్తే ఆవిడ గురించి చాలామందికి తెలియదు, విసురుగా ఉంటారు, పట్టించుకోరని. మాయావతి గారిలో మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఒక మాతృమూర్తి కనిపించింది, ఒక పెద్దగా కనిపించింది, నాకు గొప్ప మనిషి. కదిలిపోయిన ఆవిడ చూపించి నా పైన చూపిన ఆదరణకి నేను అనుకోలేదు. ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ మాట్లాడిన విధానం, ఆవిడేమనుకోలేదు, ముందు సీట్లు గీట్లు వీటి గురించి కాదు మాట్లాడాల్సింది, బంధం పెరగాలి, ముందుకెళ్ళాలి మనం అని చెప్పి అందరికీ చెప్పి, ఎవ్వరు కూడా దీన్ని దయచేసి చెడగొట్టొద్దు, వచ్చే దశాబ్దాలుగా ఉండాలి అని చెప్పి కోరుకొని దీవించి పంపారు నన్ను ఆవిడ. నేను నిజంగా ఆవిడని ఆశించలేదు. అలాంటి మాతృమూర్తికి వేమూరు సభ నుంచి, గుండెల్లోతులోంచి ఆ తల్లికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఆలోచించండి, ఉత్తరప్రదేశ్ లాంటి కరుడుగట్టుకుపోయిన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఒక ఆడపడుచు వచ్చి కాన్షీరామ్ గారు లేకుండా పక్కన ఒక్కరే వచ్చి యుద్ధం చేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో సమానంగా జాతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి బహుజన్ సమాజ్ పార్టీకి జనసేనకి నిజంగా బంధం కుదరడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించే విషయం. అలాంటి బంధాన్ని ఇప్పటిదాకా 2 ప్రభుత్వాలు చూశారు. వైసీపీ ఎలా ఉంటుందండి, వాళ్ళ నాన్నగారు చేశారు, ఇచ్చారు, తర్వాత ఏం చేశారు, రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది. మాస్టర్జీ గారు మేము మాట్లాడుకునేవాళ్ళు రాజకీయాల గురించి, ఎప్పుడు కాదు 2000 ముందే మాట్లాడుకునేవాళ్ళు రాజకీయాల గురించి, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర వ్యవస్థ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చాలా బలంగా కోరుకునేవాళ్ళు, మీరు పార్టీ పెట్టాలి, మీరు రాజకీయాల్లోకి రావాలని. నేనే నమ్ముతానంటే రాజకీయాల్లోకి రావాలి అంటే చాలామంది వీరంతా ఉద్యమకారులు, పోరాట యోధులు. వారు చెప్పి ఓకే నాకు అఖండమైన ప్రజాబలం ఉంది, కానీ నాకు ఆలోచన శక్తి సరిపోలేదు. చదువుకున్నాను, అన్నవరం సినిమా చేస్తూ లోపలికి పోయి పబ్లిక్ పాలసీల గురించి పుస్తకాలు చదివేవాడిని. అవగాహన చేసుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాల గురించి ముందుకు తీసుకెళ్లాలంటే అవగాహన లేకుండా నేను రాజకీయాల్లోకి రాలేదు. ఇది మనకి 3వ ఎన్నిక. 2009లో మనం అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాం. దాదాపు 23% ఓట్లు సంపాదించాం ఆ రోజునే. అలాగే 2014లో మనం ఈ ప్రభుత్వం కావాలి, ఈ పార్టీకి మనం అండగా ఉందామంటే ఆ ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వంలోకి వచ్చింది, ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ రోజున చెప్తున్నాం, అందరికీ పల్లకీలు మోసాం, ఈ రోజున నేను మీకు పల్లకీలు మోయడానికి జనసేన పార్టీని ప్రభుత్వంలో తెద్దాం.
మనం అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే వాళ్ళం. నాకు ఏ ఒక్కరి మీద నిజంగా కక్ష సాధింపు చర్యలు ఉంటే తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తాం? అనుభవం తాలూకు విలువ తెలుసు, కాన్షీరామ్ గారు ఆలోచన విధానం తెలుసు, మాయావతి గారు అన్ని వర్గాల వారిని కలుపుకెళ్ళిన విధానం నాకు నచ్చింది. కులాల ఐక్యతని మాట్లాడుతున్నా అంటే దానికి ఒక స్ఫూర్తి మాయావతి గారు కూడా. అందుకనే కులాలని వర్గాలని అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తేనే తప్ప సమాజం బాగుండదు. ఇవన్నీ ఆలోచించి జనసేనని ఏదో ఒక ఎన్నికల కోసం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనకేమన్నారు ముందు? ఎవరుంటారు నీ పక్కన అన్నారు. నా పక్కన రోజున పెద్ద పెద్ద వ్యక్తులు లేరు. నా దగ్గర ఉన్నది మా ఆడపడుచులు, మా జన సైనికులే ఉన్నారు. ఆ రోజున సైలెంట్గా వచ్చి జాగ్రత్తగా చేసుకోని చెప్పింది పెద్దలు భరత్ భూషణ్ గారు లాంటి పెద్దలు అనేకులు వెనక నుంచి మేము జాగ్రత్తగా చూస్తున్నాం, నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే రావాల్సిన సమయంలో మేము బయటకు వస్తామని చెప్పారు. వారి మాట నిలబెట్టుకున్నారు అలాంటి పెద్దలందరూ. రోజున నేను కోరుకుంటుంది, వీళ్ళలాగా నవరత్నాలు లేవు నా దగ్గర, వజ్రాలు లేవు నా దగ్గర, వైసీపీ నాయకుల దగ్గర. ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక అబ్బాయి కూర్చోబెట్టి ఇలా అంటుంటే ఏం కావాలమ్మా నీకంటే, నాకు ఒక 5,000, నాకు ఒక 5 కోట్ల రూపాయలు కానీ శాంక్షన్ అమ్మా నీకు, నెక్స్ట్ ప్రభుత్వం తెచ్చే శాంక్షన్ నీకు అంటారు. అంటే ఆయన అడగాలే కానీ ఇచ్చేస్తారు. దాంట్లో బడ్జెట్ ఉంటుందా లేదా అంటే ఎట్టి మాటలనే చెప్పే మొత్తం గాలిలో మూటలు కడతారు, మొత్తం ఊకలా కట్టి ఊకిస్తారు. చేసి ఏముంటుంది ఊకన దంచుకుంటే గొంతు గుచ్చుకుంటే తింటే గొంతులో గుచ్చుకుంటాం, పనికిరాదు అది. ఆయన లాంటి అవన్నీ ఆయన చేసే ప్రామిస్లన్నీ ఊకదంపుడు ప్రామిసులు తప్ప దాంట్లో పసలేదు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించగానే అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొదటి ఫైల్ మనం చేయబోయేది ఏ రైతు అయితే అంటే రైతు తాలూకు శ్రమం తెలిసిన వాళ్ళం. అక్కడ జొన్న పంటది ఏ పంట తెలుస్తలేదు నాకు, ఏం పంటది? జొన్న పంటే కదా, తెల్ల జొన్న మొక్కజొన్నది, మొక్కజొన్న. అంటే నేను వ్యవసాయం చేసిన వాడిని, అంటే ఒక్కొక్క గింజ వేసిన తర్వాత దానికి వచ్చి దాని కష్టం తెలిసిన వాడిని, నేల తాలూకు శ్రమను అర్థం చేసుకున్నవాడిని. రైతు అనేవాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలను తీసేవాడు, అందరికీ అన్నం పెట్టి చివరికి తన అన్నం లేకుండా వెళ్ళిపోయేవాడు. వంగి వంగి వెన్నెముకని వంగిపోయి నిలబడ్డానికి నిటారుగా నిలబడలేనివాడు, అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అందరికీ నిటారుగా నిలబడినిచ్చేలా చేసి తన జీవితాన్ని వ్యర్థకాన్ని వంగిపోయేలా వ్యక్తి. అలాంటి రైతన్నకి నేను మొదటి సంతకం అంటే రైతు తాలూకు బాధలు చూస్తూ ఉంటే ఒక శేషేంద్ర గారు చెప్తారు, నేను పొలాలు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని ఒక రైతు తాలూకు ఆవేదనను వ్యక్తపరుస్తూ వచ్చిన కవిత నన్ను కదిలించేసింది. ఆ దానికి అంటే ఒక చిన్నపాటి ఒక 2 రోజులు ఎమ్మెల్యేగా వెళ్ళినందుకే నువ్వు జీవితకాలం పెన్షన్ తీసుకుంటావు. సమాజానికి ఉపయోగపడే రైతు అహర్నిశలు కష్టపడి పంట పండకపోతే పురుగు మందులు తాగి చచ్చిపోయే రైతుకి అండగా ఏం ఉండదు. అందుకని అలాంటి రైతుకి మొదటి సంతకం 5,000 రూపాయలు నెలకి పెన్షన్ పథకాన్ని ప్రతి 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకి ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆడపడుచులను కలుసుకుంటా ఉంటే ఇప్పుడు పెరిగిపోతున్న ధరలు అంటే అడ్డగోలుగా నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుందని, ఇంత బడ్జెట్ ఉందా లేదా అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. తెలుగుదేశం నాయకులు 2014లో 1,50,000 కోట్ల దోచిన మనగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతలా పుస్తకం వేశారు. 2.5 లక్షలు 3 లక్షల కోట్లు దోచారని చెప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద వేశారు. ఇద్దరి మధ్యలో 4.5 లక్షలు 5 లక్షల కోట్లు దోచేశారు. అది వాళ్ళిద్దరు చెప్పుకుంటుంది మనకి. 2 పార్టీలు కలిపి 5 లక్షల కోట్లు దోచేశారు. అది వాళ్ళిద్దరు చెప్తుంది మనకి. నేనంటాను మీ ఇద్దరు దోచుకున్న కాడికి అంటే ఇంత డబ్బు ఉందని చెప్తున్నారు. వ్యవస్థలో ప్రభుత్వ ఖజానాలో 5 లక్షల కోట్లు దోచేయగలం 10 సంవత్సరాల్లో అనేది మీ ఇద్దరు ప్రూవ్ చేశారు. నేనేమంటానంటే
ఎవరెవరికో దోచుకోవడానికి బదులు మా ఆడపడుచులు అయితే కష్టపడతా ఉన్నారో, నేను చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని. ఆ పొగ్గొట్టంతో ఊది మా అమ్మ కళ్ళు మంటలు మాడుతూ చిన్నప్పుడు నేను చేయగలిగే, అప్పుడు మా ఇంట్లో గ్యాస్ రాలా చిరాల్లో, నేను చేయగలిగే సహాయం పొగ్గొట్టం ఊది మా అమ్మ కన్నీళ్ళు కొంచెం తగ్గితే సంతోషించేవాడిని. అలాగే ఇంత వయసు వచ్చాక మొన్న ఒక ఊరికి వెళ్తే ఒక ఆడపడుచు చెప్పింది, అన్న మేము గ్యాస్ని భరించలేకపోతున్నాం అన్న, ఎప్పుడు పెరిగిపోతాయో తెలియదంటే నాకు ఆ రోజు మనసులో మెదిలింది. గ్యాస్ని ఉచితంగా ఇవ్వగలమా అంటే చాలామంది అధికారులతో మాట్లాడి, చాలామంది ప్లానింగ్ అఫీషియల్స్తో మాట్లాడితే ఉచితంగా ఇవ్వచ్చని చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి సంపాదనకి సంబంధం లేకుండా, మీరు వైట్ కార్డు ఉందా ఎల్లో మీకు ఏ కార్డు ఉందని సంబంధం లేకుండా, ఆదాయ పరిమితికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇంటి కుటుంబ సభ్యుల్ని బట్టి ఎక్కువ మంది ఉంటే 10 సిలిండర్లు, కొద్దిగా తక్కువ మంది ఉంటే 6 సిలిండర్లు, సంవత్సరానికి 6 సిలిండర్ల నుంచి 10 సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం మీకు ఇస్తుంది. వాళ్ళు దోచేయకుండా అది నేను మనకు అందించడానికి. అలాగే రేషన్ అంటారు వీళ్ళు. మొన్న అసలు ఈ రేషన్ థాట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మెలోడీ వెంకటేశ్వరం అంటారు. ఆయన ఒక మంచి థియేటర్ యజమాని వైజాగ్లో. అలాంటి వ్యక్తి నేను సినిమాలకు రాకముందు నాకు తెలిసిన ఒక థియేటర్ యజమాని. 2004కి ఆయనకి కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు వచ్చినాయి. అత్యంత ఖరీదైన నాపా వ్యాలీలో ఆయనకి ద్రాక్ష తోట. నాకు అర్థం కాల ఆయన అంత సంపాదన ఎలా సంపాదించారంటే, ఏం లేదండి అక్కడ కూర్చోబెట్టి మన కాకినాడ ఎయిర్పోర్ట్లో మొత్తం రకరకాలుగా ఈ బియ్యం అన్నీ ఆఫ్రికాలకి వీడికి పంపిస్తారు, గవర్నమెంట్కి ట్యాక్సులు చూపించరు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్విప్మెంట్ వాడకుండా సింగపూర్లో వీళ్ళు ఒక డ్రెడ్జింగ్ ఎక్విప్మెంట్ షిప్లు తెప్పించి దానికి డబ్బులు కట్టేస్తారు. అంటే దేశ ఖజానా, దేశ సొమ్మంతా ఇలాంటి వ్యక్తులు లూటీ చేసి విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ దోచి విదేశాలకి పారిపోయి అక్కడ ద్రాక్ష తోటలు కట్టుకుంటా ఉన్నారు, అక్కడ ద్రాక్ష తోటలను పెంచుకుంటా ఉన్నారు. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరుగుతుంటే అసలు నిజంగా బాధ కలిగింది. అంటే మనకు ఒకవైపు తినడానికి తిండి లేదు, పుచ్చిపోయిన బియ్యం ఇస్తారు, పనికిరాని మనం సరిగ్గా ఆరోగ్యానికి మంచిది కానీ పామాయిల్ ఇస్తారు, మళ్ళీ దానికి వెళ్ళి క్యూలో నుంచోవాలి, మళ్ళీ దానికి సంబంధం ఉన్నాయి, ఇబ్బంది పడాలి. ఇవన్నీ చూసాక నాకు అనిపించింది, అధికారులతో మాట్లాడాను కొంతమందితోటి, ఏం చేయగలం అంటే ఇది ఫ్రీ చేయగలం అంటే ఖచ్చితంగా చేయగలం ఒక విధానం చెప్తే, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న అందరికీ 3500, తక్కువ మంది ఉంటే 2500 చొప్పున ఒక ఆడపడుచు ఇంటికి మీ అకౌంట్లో వేసి పెట్టడానికి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఇది ప్రవేశపెట్టారు. ఇది 2వ ఫైల్ మీద సంతకం చేస్తాం. అలాగే నేను ఇందాక పెద్దలు భరత్ భూషణ్ గారు అన్నట్టు జన సైనికులు అంటుంటే, జన సైనికులు అంటే వాళ్ళు కేవలం పార్టీ పరంగా చూడట్లేదు. మీరందరూ మార్పు కోరుకుంటున్న యువత, మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగాలు కోరుకున్నా. నిజంగా 25 కేజీల బియ్యం వద్దు, 25 కేజీల 25 సంవత్సరాల భవిష్యత్తు అన్నది నేను అనలేదు ఆ మాట. శ్రీకాకుళం వెళ్తే వరదలు వస్తూ ఉంటే మునిగిపోతే నేను అందరిని అడుగుతా ఉన్నా. ఒక కుర్రాడు ఆవేదనతో అన్నాడు, ఏంటన్నా మాకు 25 కేజీల బియ్యం కూడా కావాలన్నా, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడన్నా మాకు, ఈ 25 కేజీల బియ్యం ఎందుకన్నాను. అంటే నాకు బాధ కలిగేది, మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటండి, నన్ను 30 సంవత్సరాలు ఎప్పుడు మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలని కోరిక. అంటే మన తరతరాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారిని నెక్స్ట్ ముఖ్యమంత్రి చేయడం కానీ రంగం సిద్ధం చేశారు. అంటే ఎంతసేపు మీ భవిష్యత్తు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారేమో తన భవిష్యత్తు, చంద్రబాబు గారికి ఏమో లోకేష్ గారి భవిష్యత్తు తప్ప ఈ కొత్త తరం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏం చేద్దామన్న ఆలోచన లేదు. ఏదన్నా గోల పెట్టారనుకుందాం, గోల పెడితే ఏం చేద్దాం, ఒక 2500 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఎలక్షన్ల ముందు 4 నెలల ముందు ఇచ్చేస్తే సరిపోతాయి, మళ్ళీ వచ్చిన తర్వాత తీసేయచ్చు. నేను అలా చెప్పట్లా. నేను ఆలోచిస్తుంది, పెద్దలు మాస్టర్జీ గారికి కూడా తెలుసు, మేము చాలా ఆవేదన చెందేవాళ్ళం.
స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండే. పచ్చటి పంట పొలాలను తీసుకొని 3 పంటలు పండే పొలాలని పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి వేలకు వేల ఎకరాలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దోచేసేవాళ్ళు. పరిశ్రమలు వచ్చినాయి అంటే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి 30,000 ఎకరాలు తీసుకుంటారు. ఒక్క ఉద్యోగం రాదు. వేలకు వేల ఎకరాలు నిరుపయోగం పడిపోయి ఉంటాయి. పండించడానికి అసలు పంట వేయకూడదు అంటారు, వస్తే అరెస్టులు చేస్తారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, అసలు స్పెషల్ ఇంతమంది ఉపాధి అవకాశాలు రావాలంటే ఏం చేయాలి? ముందుగా మేము నిర్ణయించుకుంది, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి 3 లక్షలు ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. రాగానే 6 నెలల లోపు వాటన్నిటిని భర్తీ చేయిస్తాను. 3 లక్షల ఉద్యోగాలు. అలాగే ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు, పరిశ్రమలు రావు. చాలామంది యువత అడుగుతూ ఉంటారు, అన్న మాకు పొలాలు కొనుక్కోలేమన్నా. తెలంగాణలో మేము మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఎస్సీజెడ్ పాలసీల వల్ల రైతులు, నాకు తెలిసిన చాలామంది పాపం తెలిసిన వాళ్ళ బిడ్డలు అందరూ, అన్న మేము వ్యవసాయం చేసుకుందామంటే అసలు మా భూములు లాగేస్తున్నా, తిరిగి మేము ఏం చేయాలో తెలుసుకోలేదు, 1,00,000-2 లక్షల మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారన్న. నాకు వ్యవసాయం చేయాలని ఇష్టమన్నా, నాకు వేరే ఉద్యోగం చేయాలి లేదంటే నాకు ఆ రోజు మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 1,400 చదరపు గజాల్లో 1,400 స్క్వేర్ యార్డ్స్లో 4 కుటుంబ సభ్యులు బతకగలిగేంత సంపాదనని క్రియేట్ చేసి చూపించారు. సో నేను స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏం చేస్తామో పక్కన పెడతాం. తర్వాత స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్, ప్రత్యేక వ్యవసాయ మండళ్ళను తీద్దాం. అది ఎలా అంటే, ఉదాహరణకి మీలో ఒకరికి వ్యవసాయం మీద నాకు సంపాదించాలని ఉంది. మీకు 2,000 ఒక ఎకరాన్ని 2కో 3కో ఒక పద్ధతిలో పంచి మీకే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి మీ అందరికీ కావాల్సినంత ఎక్కడ ఒకవేళ మీరు పంటలు వేస్తే ఆ పంటను ఎక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి సరైన విధి విధానాల ద్వారా చేస్తే నేను ప్రభుత్వం పెట్టుబడి కొత్త రైతుల్ని, నా ఉద్దేశం యువ రైతులను తయారు చేసి 1,00,000 మంది ప్రత్యేక వ్యవసాయ మండళ్ల ద్వారా 1,00,000 మంది యువ రైతులను తయారు చేయడానికి జనసేన బలమైన నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకా ఉద్యోగాలు, ఉదాహరణకి మన గుంటూరు జిల్లానే తీసుకుందాం. బోల్డని బౌద్ధారామాలు ఉన్నాయి, ఎన్ని రకాల, నిజంగా భారతదేశం ఎంత గొప్ప టూరిజం సెంటర్ అంటే దీన్ని అభివృద్ధి చేయాలే. కానీ అందుకని టూరిజంలో దాదాపు 50,000 ఉద్యోగాలు చేయాలి ఈ 5 సంవత్సరాల లోపు అని చెప్పేసి నేను బలంగా నిర్ణయం తీసుకున్నాం. అలాగే యువతకి వెంటనే ఇందాక చెప్పిన 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు కాకుండా ఇమీడియట్గా రాగానే 6 నుంచి 8 నెలల లేపు ట్రైనింగ్ ఇచ్చి 10th క్లాస్ చదివి 10th క్లాస్ అర్హత ఉంటే చాలు, మీకు 25,000 పోలీస్ కమాండో పోస్టులను తయారు చేయబోతున్నాం. ఎందుకంటే నాకు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఆడపడుచులు ఇంట్లోంచి బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. అలాంటి లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కడైతే నిజంగా పోలీస్ శాఖలో చాలా భర్తీలు చేయాల్సి ఉన్నాయి అవి పూర్తి చేయిస్తాను, అవి భర్తీ చేయిస్తాను. ఇవి కాకుండా అదనంగా యువతకి 25,000 పోలీస్ కమాండో పోస్టులు నేను తయారు చేసి నేను దాన్ని మిమ్మల్ని బలమైన రక్షణ వ్యవస్థని జనసేన ప్రభుత్వం ద్వారా తీసుకొస్తాం. ఎందుకంటే మనకి శాంతి భద్రతలు బలంగా ఉంటే తప్ప అభివృద్ధి జరగదు. ఉదాహరణకి చూడండి, పులివెందల్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, గుండెపోటు అని చెప్పారు, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పారు. అంటే నా భయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు చంపారు లేదంటే అలానే వాళ్ళ కుటుంబీకులు చంపారని చెప్పట్లా, ఎవరు ఏం చేసినా కానీ ఒక దారుణమైన హత్య జరిగింది. ఇలాంటి హత్య జరిగినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్న వ్యక్తుల ఇళ్లలోనే జరిగితే మీరు దాన్నే గోడ రాజకీయమో మాఫియో ఏదైనా చేసేస్తే 2 పార్టీల మధ్యలో అది ఎవరు చేయించారు ఏంటి అది భగవంతుడు తెలియాలి, మనకు తెలియదు. కానీ నా ఉద్దేశం, ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులు అటు తెలుగుదేశం కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే
లా అండ్ ఆర్డర్ ఎంత భయంగా ఏ రకంగా కంట్రోల్ చేస్తారో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి దెందులూరు నియోజకవర్గంలో అడ్డగోలుగా తిడతా ఉంటే, అసలు మర్యాద లేకుండా ఆడపడుచులను కొడతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నియంత్రించలేరు. ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి ఎన్నుక్కుంటే మనకి ఏ విధంగా మన భద్రత ఉంటుంది వీళ్ళ చేతుల్లో? నేను ఇక్కడ ఉన్నది అలసిపోయాను. మీకు అండగా నిలబడటానికి చాలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ నేను ఏర్పాటు చేస్తాను ఆంధ్రప్రదేశ్కి. ఒకరు రౌడీజం కానీ, గుండాయిజం కానీ, రౌడీ ఎమ్మెల్యేలు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి మనకి. నిజాయితీ గల పోలీస్ అధికారుల్ని ప్రోత్సహిస్తాం. అంటే మనది సోషలిస్ట్ డెమోక్రసీ, మనది క్యాపిటలిస్ట్ డెమోక్రసీ కాదు. అంటే మీరు పెద్దలు భరత్ భూషణ్ గారికి తెలుసు, ఇక్కడున్న చాలామంది మేధావులకి తెలుసు, అంబేద్కర్ గారు రథసారథిగా రాజ్యాంగ ఒక 2 సంవత్సరాలు కష్టపడి రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఒక 5 వాల్యూమ్స్ ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు ఒక్కొక్క పాలసీని ఎందుకు ఇలా చేశాం, అసలు భారతదేశం మువ్వెన్నెల జెండా ఎందుకు ఉండాలంటే దాని మీద ఒక 15 పేజీల ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఎంతో మేధోమథనం చేసి ఒక్కొక్క పాలసీని పట్టుకొచ్చారు, ఒక్కొక్క యాక్ట్ని పట్టుకొచ్చారు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే భారతదేశము ప్రైవేట్ యాజమాన్యంతో కూడిన పరిశ్రమలతో పాటు సహకార రంగం చాలా బలంగా ఉండాలని చెప్పి ఆ రోజున మనం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ప్రతి చోట సహకార సంఘాలతో ఆధ్వర్యంలో మిల్స్ పెట్టారు. ఉదాహరణకి మన జంపన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎందుకు పెట్టారంటే అది మన సోషలిస్ట్ డెమోక్రసీ. అది అంటే ఎంతసేపు కేవలం ప్రైవేట్ యాజమాన్యం కాకుండా చాలామంది సాధారణ రైతులకు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సహకార సంఘంతో ఆపరేట్ చేయగలిగే ఫ్యాక్టరీలు ఉంటే అది చాలామందికి న్యాయం జరుగుతుందని చాలా ఉన్నత వ్యవసాయంతో పెట్టినాయి. కానీ ఈ రోజున ఏమైపోతుంది, అన్నీ మూసేస్తారు. ఏ జిల్లాకి వెళ్ళండి, ఏ నియోజకవర్గంకి వెళ్ళండి, ఈ సహకార సంఘాలను చంపేశారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, విజయ డైరీని చంపేసి హెరిటేజ్ని తీసుకొచ్చారు. నిజంగా చాలా బాధ కలిగించే అంశం. నేనేమంటానంటే మీ హెరిటేజ్ని డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకుని ఎవరు కాదంటారు, కానీ దానికి విజయ డైరీని సహకార సంఘాన్ని చంపేయడం ఎందుకు? అలాగే మన జంపన షుగర్ ఫ్యాక్టరీని చంపేయడం దేనికి? పోనీ భూముల్లో ఏదన్నా ఉపయోగించేలా చేస్తారంటే అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకి ఈ రోజున వేలకు వేల కోట్లు ఖరీదైపోయేలాగా వాటిని కట్టబెట్టేస్తున్నారు. ఇవన్నీ ఆపడానికి ఎక్కడైతే బలంగా సహకార సంఘాలను తెరిపించాలో, జంపన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటే అలాంటి పరిస్థితుల కోసం నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి రైతులందరి అభిప్రాయాలు కనుక్కొని జంపన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ రైతులు కానీ ప్రజానికం కానీ మాకు ఇంకో ఆల్టర్నేట్ పెట్టమంటే ఒక్కటి మటు చెప్పగలను, ఆ భూమిని ఈ కబ్జాదారులు కైవాసం కాకుండా కాపాడి దాంట్లో ఆల్టర్నేట్ పరిశ్రమలు స్థాపించే దిశగా నేను మీకు అడుగులేస్తాను. దానికి సంబంధించి ఈ రోజున చాలా కీలకమైన ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ నా విన్నపం వేమూరు సభ నుంచి 2009లో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఒక బలమైన సామాజిక మార్పు తీసుకొస్తున్న పార్టీని మీ రాజకీయ చతురతతోటి విచ్ఛిన్నం చేసేశారు. మీ మనుషుల్ని పార్టీ లోపలికి పంపించి ఆ రోజున సామాజిక మార్పుని దెబ్బకొట్టారు. దానికి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఈ రోజున మీ ఇద్దరికీ నేను సభాముఖంగా తెలియజేసుకున్నా, ఇంకా మీ ఆటలు కట్టుబెట్టేయాలి, చాలా అలసిపోయాం. మీ ఇద్దరి పాత ఆటలు ఆడుతూ ఉన్నారు. 2009 లాగా ఒకసారి మోసపోయాం, ఒకసారి దెబ్బతిన్నాం. పదే జీవితంలో దెబ్బతినడానికి మేము సామాన్యంగా లేవు. ఈసారి చాలా బలంగా ఉన్నాం. మార్పు ప్రాణం పోవటం ఏదో ఒకటి జరగాలి ఈసారి, అంతే. పవన్ కళ్యాణ్ ప్రాణం ఉన్న పవన్, లేదంటే
బలమైన సామాజిక మార్పన్న జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే. మీరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టుకోండి, గోండాయిజాలు పెట్టేసుకోండి, కిరాయి మూకలను పెట్టుకోండి. ఈ రోజున భీమవరంలో కానీ గాజువాకలో కానీ భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి. అరే ఎవడు వస్తాడో ఎవడు ఓడిస్తాడో నేను చూసాను, రండి తెలుసుకుందాం. మీ ఇద్దరికి చెప్తున్నాం, ఇది 2009 కాదు 2019. చూసుకుందాం, తెలుసుకుందాం, రండి. మీరు ఏ కుయుక్తులు పలుతారో ఆ కుయుక్తులకి నేను అడ్డుకట్ట వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, తెలుసుకుందాం. రోజున వేమూరు నియోజకవర్గానికి వారిని ఎంపీకి వెళ్ళమంటే, లేదు నా నియోజకవర్గానికి సేవ చేయాలి, ఎంపీ కూడా వద్దని చెప్పి భరత్ భూషణ్ గారి పెద్దల్ని ఈరోజు వేమూరు నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే దేవానంద్ గారిని బాపట్ల పార్లమెంటుగా బీఎస్పీ తరపు నుంచి మన అలయన్స్ లో పోటీ చేస్తా ఉన్నారు. వీరిద్దరిని భరత్ భూషణ్ గారి గెలుపు ఎవరు? పార్వతి గారు మీరేనా? నెంబర్ మన నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా పార్వతీ నాయుడు గారు మన గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వేమూరు నుంచి పొన్నూరు ప్రజలందరికీ, పొన్నూరు చిన్నప్పుడు నేను తిరిగేవాడిని, నెల్లూరు చీరాల నుంచి వచ్చేవాడిని, మా నాన్న తీసుకెళ్తా ఉండేవాడు. సో పొన్నూరుకి సంబంధించి పొన్నూరులో మా నాన్నగారు ఉండేవాడు. పొన్నూరు ప్రజలందరికీ వేమూరు నుంచి విరమించుకుంటున్నాను. మా పార్వతీ నాయుడు గారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకున్నాను. ఎక్కడికి పారిపోతున్నారు? కూర్చోండి, ఇంకా అవును పారిపోతారండి. నేను మాట్లాడి ఎవరు? నేను మీ ఇంట్లో ఒకడిని, మీలో ఒకడిని. నాకు పెద్ద అట్లే ఆశలు లేవు. నేను మీకు అండగా ఉంటాను. నా దగ్గర దోచి ఉంటే నేను నవరత్నాలు ఇవ్వగలను. నేను దోయలేదు కాబట్టి మీకు నవరత్నాలు ఇవ్వలేను. ఏదైనా ప్రామిస్ చేయడానికి నా దగ్గర 1.5 లక్షల కోట్ల ఖజానా లేదు. నాకుంది, గుండెల నిండా ప్రేమ ఉంది. చనిపోయే వరకు పనిచేయడానికి అంత నా ప్రాణాన్ని పణంగా పెట్టే కెపాసిటీ ఉంది. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ దేవానంద్ గారిని, భరత్ భూషణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మార్పుకి శ్రీకారం చుట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి జన్మభూమికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ భారత్ మాతా కీ జై హింద్.